హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్య విహాన్వాల్. ఈరోజు నేనైతే 20 డేస్ బ్యాక్ ముందు అయితే నేనైతే అరుణాచలం వెళ్ళాను కదా. ఆ వీడియో ఇంకా నేను పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు అది పోస్ట్ చేస్తున్నాను. ఇంకా అక్కడ మాకు జరిగిన మేము ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, మా అనుభవాలు ఏంటి, ఎలా జరిగింది అవన్నీ అయితే నేను ఇందులో చెప్తూ ఉంటాను. సో వినండి. అలాగే నేను వీడియో కూడా కంప్లీట్గా అయితే షూట్ చేయలేకపోయాను. ఇంకా చాలా రష్ ఉండడం వల్ల, అందులో అక్కడ వర్షం కూడా పడింది. అందువల్ల నేను ఎక్కువగా అయితే షూట్ చేయలేకపోయాను. ఇంకా మేము ఎలా దర్శించుకున్నాము అవన్నీ అయితే తెలుసుకోండి. అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సక్సెస్ఫుల్గానైతే మేమైతే అరుణాచలం బార్డర్స్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ సిటీ ఎంటర్ అవ్వబోతున్నాము ఇప్పుడైతే మేము. ఇదిగోండి టెంపుల్ సిటీ, ఇక్కడే మనం ఎంటర్ అయ్యేదైతే. సో ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము, అరుణాచలం లోపలికి. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అరుణాచలం వెళ్ళాలి అని అనుకునే వాళ్ళైతే ముందుగా రూమ్ అయితే బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాతే వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ దొరకాలి అని అంటే మాత్రం అసలు ఎంత టార్చర్. అసలు మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు మాకు ప్లానింగ్ లేదు, ఏం లేదు. మేము తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్దామా అని చెప్పి అనుకొని అప్పటికప్పుడు అక్కడికి బయలుదేరిపోయాము. అసలు ఈవినింగ్ 5:30కి అలా వెళ్ళాము బయలుదేరి తిరుమల నుంచి. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే 11:30, 12 అయింది. 12 వరకు వెళ్ళిన తర్వాత మేము మధ్యలోనే డిన్నర్ కూడా చేసేసాము. సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి ఆన్లైన్లో చూస్తే ఒకటైతే దొరికింది. బట్ అది మాకు ఓకే అవ్వలేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఒక వ్యక్తి మాకు తెలిసిన అతనేం కాదు, తెలుగు వచ్చిన అతను మాకు టచ్ అయ్యాడు. అక్కడ ఊరికే మేము రూమ్స్ కోసం అని చెప్పి అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటే అక్కడ లాడ్జెస్ అయితే చాలా ఉన్నాయి. బట్ రూమ్ కోసం అని చెప్పి ఒక దగ్గరికి ఆగితే అక్కడ ఒక తెలుగు అతను అయితే కనిపించాడు. తెలుగు అతను కనిపిస్తే అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా రూమ్ కావాలి, మాకు టెంపుల్ ఇట్లా చూపించడానికి ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పని అడిగితే, నేను అన్నీ చూపించుతాను అండ్ రూమ్ కూడా మీకు ఇప్పిస్తా అని చెప్పి అతను ఒక మనిషిని ఇచ్చి మార్నింగ్ కలుద్దాము అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక మనిషిని మాతో పంపించాడు. మేము రూమ్ కోసం అని చెప్పి అతనితో పాటు మేము వెళ్ళేసరికి ఇంకా నైట్ అంతా ఒక 1 అవర్ మమ్మల్ని అయితే సందులు అయితే తిప్పుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. అసలు అది సిటీ లాగా లేదు, ఒక విలేజ్ లాగా లేదు. లోపలికి ఇంకా లోపలికి అలా వెళ్తూనే తీసుకెళ్తూనే ఉన్నాడు అతను కూడా. ఏంటి తను అసలు అంత తేడాగా ఉంది వీళ్ళ వ్యవహారం అసలు మాకు అని చెప్పి డౌట్ అనిపించి మేము ఏం చేసాము, ఇంకా మాకు ఇక అతన్ని నమ్మడానికి వీల్లేదు, అసలే ఊరు కదా అని చెప్పి అనిపించి మేమైతే ఇంకా వెనక్కి వచ్చేసినాం. అతన్ని అక్కడే వదిలేసి వెనక్కి వస్తే మమ్మల్ని చూసేసి ఇంకా అతను కూడా ఎక్కడికో అసలు అతను ఇక వెళ్ళిపోయాడు. మాకు అసలు టచ్ అవ్వకుండా, కనీసం మా దగ్గరికి రాకుండా, ఏమైంది అని చెప్పి అడగకుండా మమ్మల్ని క్రాస్ చేసి అయితే వెళ్ళిపోయాడు అతను. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేము మాకు మేమే ఇంకా రూమ్స్ కోసం అని చెప్పి వెతుకుతూ ఉంటే ఒక చోట ఒక అతను ఇట్లా అక్కడ ఒక లాంచ్ దగ్గర మేము అడిగితే లేదు అని అన్నాడు. అక్కడ వర్క్ చేసే సెక్యూరిటీ అతను ఇట్లా మాకు తెలిసిన అతను ఉన్నాడు, అతను ఇస్తాడు అని చెప్పానంటే అతనికి ఫోన్ చేసి ఇంకా రప్పిస్తే అతను మమ్మల్ని తీసుకెళ్ళి రూమ్ అయితే మాకు ఇప్పించాడు. ఇంకా అప్పుడైతే మాకు అమ్మయ్య అనిపించి రాత్రంతా తిరగడమే అయింది. ఒక 1-2 అవర్స్ అయితే రూమ్ కోసమే తిరిగామండి. అందుకే అంతగా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఆన్లైన్లో రూమ్ బుక్ అయిన తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాతనే వెళ్ళండి అరుణాచలం అయితే, లేదంటే మాత్రం చాలా కష్టం అవుతుంది నైట్ టైంలో కానీ. సో ఇంకా మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ రూమ్లో అయితే ఇంకా ఏసీ అండ్ డబుల్ కాట్ బెడ్స్, కింగ్ సైజ్ బెడ్స్ డబుల్ ఉన్నాయండి. సో ఇంకా మొత్తం మా ఫ్యామిలీ అందరికీ సరిపోయింది 6 మెంబర్స్కి అయితే. ఇంకా పడుకొని ఒక 1-2 అవర్స్ 3 అవర్స్ అట్లా పడుకొని మార్నింగ్ లేచి అయితే రెడీ అయిపోయి ఇంకా మేమైతే రూమ్ అయితే వెకేట్ చేసేసాం. ఎందుకంటే మళ్ళీ మేము వెనక్కి వచ్చేది ఏం లేదు. అండ్ ఇంకా మేము మాట్లాడుకున్నది కూడా ఒక 12 అవర్స్ వరకు మాత్రమే. అది కూడా మేము
రెంట్ ఇస్తా అన్నది కూడా. అందుకని మేము ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి కదా తీసుకుంది అని చెప్పి వెకేట్ చేసేసాము. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాగ్స్ అన్నీ సర్దుకొని వచ్చేసి ఇంకా డైరెక్ట్ అయితే లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దాము అని చెప్పాను అనుకుంటే ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. ఇది ఎండలో ఇంకా పిల్లల్ని ఎత్తుకొని చేయాలంటే ఇంకా చాలా కష్టం అవుతుంది అని చెప్పి మా వల్ల కాలేదు. అందులోనూ అన్నీ తిరిగేస్తూ వచ్చినాం కదా, అసలు చాలా అలసిపోయి ఉన్నాము. అందువల్ల మా వల్ల అవ్వలేదు అసలు. ఇంకా అందుకని మేము గిరి ప్రదక్షిణ చేయలేకపోయాము. సో ఇంకా అందుకని అక్కడ ఒక తెలుగు వచ్చిన ఆటో అతను మాకు కనిపించాడు. అందువల్ల ఆ ఆటో అతనే మమ్మల్ని గిరి చుట్టూ తిప్పాడు ఆటోలో. సో ఇంకా అక్కడ గిరి చుట్టూ తిరిగే టైంలో దారిలోనే అన్ని లింగాలన్నీ కూడా, అష్టాదశ లింగాలన్నీ కూడా మేము దర్శించుకున్నాము. సో ఇంకా అన్నీ దర్శించుకుంటూ ఆఖరికి మోక్ష మార్గం ఉంటుంది కదా, అక్కడికి కూడా వచ్చేసి మేమైతే మోక్ష మార్గం దగ్గర కూడా మేము ద్వారం లోపల నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా అరుణాచలం వచ్చిన తర్వాత మోక్ష మార్గం అయితే ఖచ్చితంగా దర్శించుకోవాలంట. ఖచ్చితంగా మోక్ష మార్గంలో నుంచి బయటకు వస్తే కనుక మనకి మోక్షం లభిస్తుంది, ముక్తి పొందుతామని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే. ఇంకా మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఈశాన్య లింగం దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడి నుంచి ఈశాన్య లింగం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే డైరెక్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళాము. రాజగోపురం దగ్గర నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అసలు రాజగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత మనకైతే అక్కడ వత్తులు 365 వత్తులు అయితే కనిపించాయి. అక్కడ వెలిగించడం, గుడి లోపల వెలిగించడం కోసం అని చెప్పి మేము వత్తులు అయితే తీసుకున్నాము. ఇంకా అండ్ అక్కడే చెప్పుల స్టాండ్ ఉంటుంది, చెప్పులు వదిలేసి ఇంకా కెమెరా, ఫోన్స్ అలాంటివి లోపలికి తీసుకెళ్ళొద్దు అని చెప్పి చెక్కింగ్ అనేది అక్కడ ఏం జరగలేదండి. సో ఇంకా నేనైతే ఫోను అలాంటివి అయితే మేము లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాము. ఇంకా అక్కడ మేము ఫస్ట్ ఫ్రీ దర్శనంకి అయితే చాలా జనాలు ఉన్నారు. సో టికెట్ తీసుకుంటే ఏమైనా తొందరగా వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఆశతో మేము ఏం చేసామంటే 50 రూపీస్ టికెట్ అయితే ఉందండి అక్కడ. సో 50 రూపీస్ టికెట్ ఉంటే మేము 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. బట్ 50 రూపీస్ టికెట్ తీసుకున్నా సరే ఫ్రీ దర్శనం వాళ్ళు ఎలా అయితే దర్శనం చేసుకున్నారో మా దర్శనం కూడా అంతే వాళ్ళతో పాటుగానే లేట్గా అయిపోయిందండి. ఒకే లైన్, కాకపోతే కొంచెం షార్ట్ కట్ ఉంటుంది అంతేనండి. బట్ అదే వెయిటింగ్ చేయాల్సి వచ్చింది మేమైతే అక్కడ. ఇంకా మేము ఇక్కడ చూడండి చెప్పులు అయితే ఇక్కడ వదిలేసాము ఆవిడకి ఇచ్చేసి, ఇంకా మేము టోకెన్ తీసుకొని అయితే ఇక్కడ వత్తులు అవి తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయామండి. ఇంకా మనం ఇంకా ఇక్కడ ఈ రాజగోపురం యొక్క హైట్ కనుక మనకి పైనకి తలెత్తుకొని చూస్తే కనుక ఎంత హైట్లో ఉంటుందో అసలు ఒక 2-3 మెంబర్స్ పర్సన్స్ హైట్ అంత లెవెల్లో ఉంటుంది అసలు. ఈ హైట్ అయితే అంత హైట్లో ఉంది, చూడండి ఎంత హైట్లో ఉండేది. సో మనం ఇక్కడ నుంచేనండి, మనం ఇదిగోండి ఈ లైన్లో నుంచి, ఇక్కడ లైన్ క్యూలో ఉన్నారు కదా అందరూ, ఇదిగో ఇక్కడ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి ఆ రాజగోపురం దగ్గర నుంచి లోపలికి. సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి దేవుడిని దర్శించుకోవడానికి. ఆ అరుణాచలేశ్వర స్వామిని, ఆ తిరువన్నామలైని ఆ స్వామిని దర్శించుకోవడానికి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఈ క్యూలో అయితే ఇంకా మేము స్టార్ట్ అయ్యామండి లోపలికి. ఇంకా లోపలికైతే వచ్చేసాము రాజగోపురం దాటేసి. లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది అసలు. ఇక్కడ కోతులు అయితే ఫుల్గా ఉన్నాయండి, కోతులు, కాకులు, పిచ్చుకలు చాలా ఉన్నాయి ఇక్కడ. మనం లోపలికి వచ్చి చూస్తే కనుక ఇక్కడ రమణ మహర్షి గారు కూడా మన తపస్సు చేసిన ప్లేస్ అనేది ఉంటుంది అక్కడ. అందులో శివలింగం ఉంటుందంట. నేను లోపలికి వెళ్ళలేదండి, నాకు పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళాలంటే చాలా ఇంకా బాగా అలసిపోయి ఉన్నాము అప్పటికే, అందుకని ఇంకా వెళ్ళలేకపోయాను నేనైతే. మా వారు అండ్ మా నాన్న ఇంకా మా అబ్బాయి అయితే వెళ్ళి చూసొచ్చారు. ఇదిగోండి ఇదైతే 1000 పిల్లర్స్ మండపం అని అంటారు దీన్ని. ఇంకా ఇది 1000 పిల్లర్స్తో అయితే ఈ మండపం అయితే కలిగి ఉన్నదంట. సో ఇంకా ఇక్కడే మనకి రమణ మహర్షి గారి ధ్యానం చేసిన, తపస్సు చేసిన ప్లేస్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇంకా
అదిగోండి చూసారు కదా, వాళ్ళ చేతులలో చాలా అందరూ ఆల్మోస్ట్ జనాలు అందరి చేతులలో కూడా మొబైల్స్ అయితే ఉన్నాయండి. అసలు మొబైల్ ఇక్కడ అలో ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఎక్కడైనా సరే చాలా చిన్న చిన్న టెంపుల్స్లో కూడా మొబైల్ అనేది అలో చేయరు. ఇదిగోనండి, ఇదేనండి మన రమణ మహర్షి గారిది ధ్యానం చేసిన ప్లేస్. ఇంకా అసలు ఫోన్స్ నేను అలో చెయ్యరని అనుకున్నాను. ఫోన్స్ ఒకవేళ అలో చేయకపోతే నేను అక్కడ పెట్టేద్దామని చెప్పి తీసుకొచ్చాను. బట్ ఫోన్స్ అలో చేస్తే నేను షాక్ అయ్యాను. ఇదిగోండి ఈ నందీశ్వరుని చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. ఇదే ఇక్కడ ఉన్న ఈ గుడిలో అన్నిట్లలో ఉన్న పెద్ద నందీశ్వరుడు అంటే ఇదేనండి, నందీశ్వరుడి మండపం ఇది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. ఇంకా మేమైతే సగం దూరం అయితే వచ్చేసామండి లోపలికి. ఇంకా మా నాన్న కాసేపు, నేను కాసేపు, మా ఆయన కాసేపు, మా మమ్మీ కాసేపు, మా అత్తగారు కాసేపు అలా మా పాపని ఎత్తుకుంటూనే ఉన్నారు ఎవరో ఒకరు. ఇదిగోండి ఇక్కడ మనం లోపలికి వస్తుంటే కనుక ఒక శివలింగం అయితే ఉంటుంది, అక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఇదిగోండి ఆ కొండ చూడండి, అదేనండి మనకి అరుణాచలేశ్వరుడి లింగం. అదే ఆ కొండని లింగంగా భావిస్తారు, స్వామిగా భావిస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ చూడండి హాలోగ్రామ్ అండి ఇది. మన ఈ అరుణాచలేశ్వర టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్కి సంబంధించిన హాలోగ్రామ్ ఇది. మొత్తం ఇందులో ఎన్ని గోపురాలు ఉన్నాయి, లోపల ఎలాంటి డిజైన్స్ ఉన్నాయని చెప్పి మొత్తం అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా అసలు ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా తక్కువ ఉన్నారు. అసలు ఇంత ఎందుకు నాకు అర్థం కాలేదు. అసలు చిన్న చిన్న టెంపుల్స్లో కూడా అసలు ఎంత బాగుంటుంది, ఎంత కట్టడిగా, ఎంత సెక్యూర్గా సెక్యూరిటీని బందోబస్తుని ఎంత బాగా అసలు మెయింటైన్ చేస్తారు. బట్ ఇక్కడ అదేం లేదండి, అసలు సెక్యూరిటీ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ అసలు ఈ ద్వారాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు మన చోళుల కాలం నాటి పరిపాలనలో అటువంటి చోళరాజుల కట్టించిన ఈ గుడి అంట ఇదైతే. అసలు చాలా అసలు ఆ డిజైన్స్ కూడా అసలు ఎంత బాగున్నాయో, ఆ కళ, అసలు ఆ శిల్పులు ఎలా చెక్కారు ఏంటి అని చెప్పి అసలు బాగుంటుంది. కానీ గుడి అసలు ఎంత హైట్లో ఉంది, అసలు ఎంత అంటే మన రామప్ప అండ్ 1000 స్తంభాలు అంతకంటే హైట్లో ఉంది అసలు ఇది. నేను చూశాను కదా, ఇక్కడ మనం ఇవన్నీ చూస్తే కనుక విగ్రహాలు ఈ గుడికి కట్టడానికి సంబంధించి హెల్ప్ చేసిన వాళ్ళందరి విగ్రహాలంటే ఇవి. ఎవరెవరైతే ఈ కట్టడానికి హెల్ప్ అయితే చేశారో వాళ్ళందరి విగ్రహాలంట అవన్నీ. నేనైతే దేవుడి విగ్రహాలేమో అనుకున్నాను, బట్ కాదు. సో ఇంకా మనం వెళ్తూ ఉంటే అక్కడ శివలింగాలు అయితే ఒక్కొక్క రకమైన శివలింగం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ మన దేవతలు కూడా స్వామి వరాహ రూపమని, విష్ణు రూపమని అలా అవతారాలు కూడా కనిపిస్తాయి మనకు అక్కడ. ఇక్కడికి వచ్చి చూస్తే మనకి అమ్మవారు, స్వామివారికి సంబంధించిన గుడి టెంపుల్ అనేది ఉంటుంది. మనం అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ పక్కనే ఇంకొక అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది పక్కనే, అందులోనే. అండ్ ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కృష్ణుడు వేణుగోపాల స్వామి విగ్రహము. అండ్ ఇక్కడ ఇదైతే మన శివుడు రకరకాల శివలింగాలు అన్నట్టు ఇక్కడ ఎవరెవరు ఇట్లా ప్రతిష్ఠించినవి ఉంటాయి కదా, అలా అన్నమాట. సో ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహాలు అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అండ్ ఇలానే వెళ్తూ ఉంటే ఇలా కనిపిస్తూ ఉంటాయి, వినాయకుడి విగ్రహం. అండ్ ఇంకా మనం బయటికి వెళ్తే కనుక అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది పక్కనే, అటుపక్కన పక్కనే. ఇంకా మళ్ళీ కొంచెం ముందుకేమో సుబ్రహ్మణ్య స్వామిది, కొంచెం వెనక్కి ఈ గుడి పక్కనే ఉంటుంది. మనం బయటికి వెళ్తే కనిపిస్తుంది, అక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది. సో ఇంకా అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ గుడి లోపలనే. మేము ఏం చేసామంటే స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ గుడి లోపలనే వినాయకుడి విగ్రహం ఉంటుంది. అక్కడ మేము ఏం చేసాము, 365 ఒత్తులు ఉన్నాయి కదా, తీసుకొచ్చేసి అక్కడ ఆ స్వామి ముందైతే వెలిగించాము మేము గుడి లోపలనే. సో ఇంకా మా దర్శనం అయితే బయటకు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఎంత బాగుందో. మేము వెళ్ళేటప్పుడేమో 6 అయిందండి, బయటకు వచ్చేసరికి మాత్రం 8 అయిందండి. సో ఇంకా 2 hours అయితే పట్టింది మా దర్శనం అంతా అయిపోయేసరికి.
పిల్లలు కూడా చాలా ఓపికగా ఉన్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారా అని అనుకున్నాము. ఇంకా మా దర్శనం అయిపోయిందో లేదో చినుకులు పడడం స్టార్ట్ అయిపోయాయి. అసలు లోపలనైతే ప్రసాదాల కోసం అయితే పిచ్చి జనం అండి. అసలు మా వల్ల కాలేదు ఆ జనాలను తీసుకొని, ఆ జనాలను దాటేసి ప్రసాదాలు లడ్డూలు తీసుకొని రావడం. అదంతా అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా పులిహోర అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా లడ్డూలు మనం దర్శించుకొని బయటికి వచ్చే టైంలో అక్కడ మనిషికి ఒక లడ్డు అయితే మనకి చేతిలో పెడతారండి. ఇక్కడ ఈ గుడిలో అలా జరుగుతుందంట, వాళ్ళు అలా చేస్తారంట. సో మీరు కూడా అది మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది లడ్డు కూడా. ఒక వీడియో అయితే అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.